సార్ ఈ 24 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఏదైనా ఒక క్రిటికల్ సిచ్యువేషన్ దాన్ని ఓవర్కమ్ చేసుకొని వచ్చిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? మీకు గోదావరికంలో పేషెంట్ ఉన్నాడు, ఆయనకు 65 ఇయర్స్. ఆయనకు హార్ట్ లో 3 వాల్వ్స్ బ్లాక్ అయినాయి. అయితే మన హైదరాబాద్ లో ఉన్న ప్రతి హాస్పిటల్ అన్ని హాస్పిటల్ తిరిగారు వాళ్ళు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా బైపాస్ సర్జరీ చేయడానికి వీలు కాదు అని వదిలేశారు. నేను ప్రోడక్ట్స్ అప్పుడు బస్సెస్ కూడా నడవట్లేదు, కొరియర్ నడవట్లేదు, ఒక వెహికల్ వెళ్తుంటే దాన్ని వేసి పంపించాను. వాళ్ళు నైట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారు. 2 months తర్వాత మళ్ళీ ఆల్కహాల్ రెగ్యులర్ తీసుకుంటున్నాడు, నాన్ వెజ్ తీసుకుంటున్నాడు, పబ్లిక్ లో తిరుగుతున్నాడు. ఎక్కడ ఏ హాస్పిటల్ చూసా క్రౌడ్, మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఆఫ్టర్నూన్, టైమింగ్స్ లేవు సార్. బేకరీ మీరు ముందు నుంచి వెళ్ళండి, స్మెల్ ఎలా వస్తుందో గమనించండి. అసలు మనం ఎంత తినొద్దు అనుకున్నా పోయి ఒక ఎగ్ పఫ్ అని తినాలనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎవరి లైఫ్ గురించి వాళ్ళకి తెలియాలి. ఫస్ట్ పొద్దున్న లేస్తే నీళ్లు తాగాల, ఫుడ్ తినాలా, పని చేయాలా, టెన్షన్ పడాలా, టెన్షన్ పడకూడదా, అనవసరమైన యాక్సిడెంట్స్, దానికి తోడు డ్రగ్స్. ఇప్పుడు మనం రోడ్డు మీద మిర్చి బజ్జీ తింటాం, మీరు గమనించండి బాగా. ఆ మిర్చి బజ్జీ చేసే ఆయిల్ చూడండి ఒకసారి. హారబుల్ సార్.